శివరాత్రి విగిల్ బాక్స్ ఆఫీస్ ఈగల్. సో రవితేజ గారికి ఒక మంచి సినిమా అండి. ఘట్టమనేని గారికి చెప్పింది ఏంటంటే ఈయన పాన్ ఇండియాగా తీయాల్సినటువంటి సినిమాని జస్ట్ ఓన్లీ ఒక తెలుగుగా అంకితం చేశారు. మళ్ళీ మీకు సినిమాలో పార్ట్ 2 కూడా ఉంది. ఒకడేమో బాక్సైట్ అంటాడు, ఇంకోడేమో కొండ అంటాడు, ఇంకోడేమో ఈగల్ అంటాడు, ఇంకోడేమో ఆర్మర్ అంటాడు, హీజ్ అసాసినేట్ అంటారు. ఏమిరా పోయి సినిమా చూడండి రా నేను అంటా అనమాట. పిల్ల పితక ముసలి ముతక తల్లి జల్ల అందరూ చూడాల్సిన సినిమా. సో నాట్ ఓన్లీ ఫర్ మా రవితేజ ఫ్యాన్స్, ఈవెన్ దో జనరల్ ఆడియన్స్ విల్ గెట్ ఎగ్జైట్మెంట్ ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ. మూవీలో కామెంట్ లేదు, ఎమోషన్ కమ్ గన్స్ మాట్లాడుతుండే. గన్ వచ్చినప్పుడు ఎమోషన్ ఉండదు, అర్థమైందా? సో సినిమాలో ఒక మిస్టేక్ ఫైండ్ అవుట్ చేసిన, యాపిల్ పండు పైనుంచి పడుతుంది కానీ యాపిల్ పండ్లు పక్క నుంచి పడతాయి. ఒక బుల్లెట్కి 5 పడతాయి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? దట్ ఈస్ కాల్డ్ ఈగల్, దట్ ఈస్ కాల్డ్ డైరెక్టర్ ఘట్టమనేని. సో వెరీ నైస్ మూవీ అండి. నన్ను అడిగితే చూడాల్సిన మూవీ. ఎక్కడ అశ్లీలత లేదు, ఎక్కడ వల్గారిటీ లేదు, ఎక్కడ 2 పీస్ బిక్నీ లేదు, 3 పీస్ బిక్నీ లేదు, సింగిల్ పీస్ బిక్నీ కూడా లేదు సినిమాలో, అర్థమైందా అన్న? ఈగల్ మూవీ చూసినాను నేను, అంటే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పోయినా, ఎక్స్పెక్టేషన్ లేకుండా పోతేనే కొద్దిగా డిసప్పాయింట్ అయిపోయినా. బట్ దీనిలో మెయిన్ ప్లస్ వచ్చేసి అజయ్ ఘోషల్ కామెడీ, యాక్షన్ సీన్స్ బాగున్నాయి, మిగతా స్టోరీ లైన్ కూడా బాగుంది. కానీ దాన్ని ఎగ్జిక్యూషన్ చేసే విధానం అనేది బాగాలేదు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో మొత్తం ఓవర్ ఎలివేషన్ వల్ల లాగ్ అనిపిస్తుంది. ఇంటర్వ్యూలో ఒక ½ అవర్ ముందర బాగుంటుంది, సెకండ్ హాఫ్ బాగుంటుంది. బట్ ఈ ఏంటంటే ఈ ఫ్రీగా గన్నులు ఇస్తే ఎలాంటి వైలెన్స్ జరుగుతుంది అంటే మంచి వాళ్ళ చేతిలో కాకుండా చెడోళ్ళ చేతిలో పోతే ఎలాంటిదనే మెసేజ్ బాగా చూపించిండు. బట్ నేనైతే పబ్జీ ఫ్రీ ఫైర్ గేమ్లో AW కార్ 98 ఈ గన్నులు నేను ట్రైనింగ్ ఆల్కి వెళ్ళినా అని అనిపించింది. ఆ షాట్లే ఉండేవి, ఇంకా మిగతావి అయితే అంత హెవీ ఇంపాక్ట్ అంటే అనిపించలేదు. రవితేజ గారి లుక్ అయితే చాలా బాగుంది, ఆయన యాక్టింగ్. హీరోయిన్ క్యారెక్టర్ కొద్దిగానే లవ్ స్టోరీ, అంత హెవీగా అయితే ఏం లేదన్న. ఫైట్స్ చెప్తున్న యాక్షన్ సీన్స్ చాలా బాగుండేవి. బట్ ఏంటంటే స్నైపర్ షాట్లే మొత్తం ఉండేది. ఓవరాల్ వచ్చేసి యాక్షన్ లవర్స్ కి పబ్జీ ఫ్రీ ఫైర్ రవితేజ ఫ్యాన్స్ కి నచ్చుతుంది, మిగతా వాళ్ళకి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. పబ్జీ లాగా ఉందన్న సినిమా అయితే ఓవరాల్ గా చాలా బాగుంది. ఎట్లా మనకు ఫస్ట్ హాఫ్ చాలా లాగ్ ఉంటుంది కాదని అంటలేను, మనకు సెకండ్ హాఫ్ ఉంటుంది కదా, మొత్తం ట్విస్ట్ తోని లాస్ట్ ½ అవర్ అయితే ఇంకా చేంజింగ్ ఉంటుంది అన్న. యాక్చువల్లీ ఇది పేరు ఈగల్ పెట్టే బదులు పబ్జీ లవర్ పబ్జీ గేమింగ్ అని పెడితే ఇంకా అడిక్ట్ అవుతారేమో. అండ్ మెయిన్ థింగ్, మనకు బాలీవుడ్ లో రావణ్ ఫిలిం ఎలా వచ్చిందో టాలీవుడ్ లో ఈగల్ అన్న. సంక్రాంతికి రాందే మంచిగా అయింది, ఫెబ్కి వచ్చింది చాలా మంచిగా అయింది. ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది కాదని అంటే, లాస్ట్ ఆఫర్ అయినా లాస్ట్ సెకండ్ పార్ట్ అయినా చాలా బాగుంది, అది నాకు నచ్చింది. అండ్ రవితేజ అన్న కంబ్యాక్ ఇచ్చింది చూడన్న, ఆయన యాక్టింగ్ నాకు నచ్చింది అన్న. ఓవరాల్ లవ్ స్టోరీ సెకండ్ హాఫ్ లో ఒక 20 minutes ఉంటుంది అన్న, చాలా బాగుంది. ఆ లవ్ స్టోరీ విషయంలో అమ్మాయిని పడేయడానికి మనడు చిన్న చిన్న షార్ట్స్ ఉన్నాయి, చాలా బాగుంది. అది కూడా బాగా ఇంప్రెస్ అయ్యి అనిపించేలాగా ఉంది. అమ్మాయి బాగా ఇంప్రెస్ అవుతుంది, చాలా బాగుంది, డిఫరెంట్ గా ఉంది, కొత్తగా. రవితేజ కామెడీ ఏం లేదు కానీ ఇంటర్వెల్ తర్వాత అజయ్ ఘోషల్ గారితో అతను ఇచ్చే వార్నింగ్ లోనే చిన్న చిన్న కామెడీ ఉంది, చాలా బాగుంది. రవితేజను డామినేట్ చేసే క్యారెక్టర్ ఎవరు లేరండి. సపోర్టెడ్ క్యారెక్టర్స్ లో నవదీప్ గారు ఉన్నారు, విలన్స్ ఏం లేరు. విలన్స్ అంటే లాస్ట్ లో క్లైమాక్స్ లో ఒక చిన్న పాప తండ్రి వాన విలన్ వస్తాడు కదా, వాన హీరో అతను వస్తాడు. సినిమా చూడండి బాగుంది. ఫస్ట్ సినిమా మొత్తం ఒక ఇండియా నుంచి మొదలు పెట్టింటాడు, ఆ సెకండ్ సినిమా నెక్స్ట్ వరల్డ్ వైడ్ గా వెళ్దాం అనుకుంటున్నాడు. సో వరల్డ్ వైడ్ లో ఇంకా పవర్ ప్యాక్ యాక్షన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఆ చిన్న పాప విషయంలో ట్విస్టులు చాలా ఉన్నాయి.